హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది నేకెడ్ గన్ 2025 మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ఆన్లైన్ లోకి అయితే అవైలబుల్ గా వచ్చింది భయ్య. అది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. మూవీ డ్యూరేషన్ అయితే జస్ట్ 1 hour 25 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో అయితే ఒక పాపులర్ పోలీస్ కి సన్ అన్నమాట. అలాంటి వ్యక్తి పోలీసులతో అందరితో కలిసి ఒక పని చేయడానికి అయితే రెడీ అవుతాడు. అదేంటంటే ఒక విలన్ అయితే అక్కడ ఉన్న పోలీస్ స్క్వాడ్ మొత్తాన్ని వైప్ చేస్తానని చెప్పేసి థ్రెటన్ చేయడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. మరి ఇంకా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, అంతకన్నా ముందు ఈ మూవీ గురించి మీకు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాలి భయ్య. ఇదైతే నార్మల్ మూవీ అయితే ఏం కాదు. ఇది ఒక బెస్ట్ ఫ్రాంచైజ్ కి ఒక సీక్వెల్ టైప్ అన్నమాట. ఈ ఫ్రాంచైజ్ వచ్చేసి మీకు 1982లో స్టార్ట్ అయింది భయ్య. అప్పుడు 1982లో ఒక పోలీస్ స్క్వాడ్ అనే ఒక సిరీస్ ని అయితే వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. 6 episodes తోటి రన్ చేస్తున్న టైంలో పెద్దగా రిసెప్షన్ రాలేదని చెప్పేసి అయితే క్యాన్సిల్ చేస్తారు. బట్ ఆఫ్టర్ అది ఒక కల్ట్ క్లాసిక్ లా మారిపోయింది. ఓకే, ఇది బాగుంది కదా అని చెప్పేసి ఆ ఫ్రాంచైజ్ ని ఒక ట్రయాలజీ కింద అయితే రెడీ చేశారు. అదే 1988లో ఫస్ట్ మూవీని అయితే తీసుకొచ్చారన్నమాట. పోలీస్ స్క్వాడ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ది నేకెడ్ గన్ ఫ్రమ్ ది ఫైల్స్ ఆఫ్ పోలీస్ స్క్వాడ్ అని చెప్పి ఒక మూవీని అయితే రిలీజ్ చేశారు 98లో. అదేమో సూపర్ హిట్ అయిపోయింది. దాని తర్వాత 1991లో ది నేకెడ్ గన్ 2.5 ది స్మెల్ ఆఫ్ ఫియర్ అని చెప్పి ఇంకోటి రిలీజ్ చేశారు. అది కూడా సూపర్ హిట్ అయింది. దాని తర్వాత థర్డ్ పార్ట్ కింద ది నేకెడ్ గన్ 33.5 ద ఫైనల్ ఇన్సల్ట్, ఇది కూడా సూపర్ హిట్ అయితే అయింది భయ్య. 3 సినిమాలు కూడా బాగుంటాయి. ఏంటి బ్రో నువ్వు 3 చూసావా అంటే, బ్రో నిన్న ఆఫ్టర్నూన్ ది నేకెడ్ గన్ 2025 ఆన్లైన్ లోకి వచ్చింది. సరే చూద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు గెలిగితే హిస్టరీ అంతా తెలిసింది. సర్లే బాగున్నాయి అంటున్నారు కదా అని చెప్పేసి నిన్న ఫస్ట్ 2 parts అయితే డౌన్లోడ్ చేసుకున్నా. థర్డ్ పార్ట్ అయితే ఆబ్వియస్లీ నెట్ఫ్లిక్స్ లో ఉంది కాబట్టి చూసేసాను భయ్య. అవి చూసేసాకనే చూసాను. మరి ఏంటి బ్రో అవి చూడాలా ఖచ్చితంగా అంటే గనక, మీరు అవి చూడకపోయినా పర్లేదు భయ్య, మీకు ఈ మూవీ అర్థమైపోద్ది. బట్ కొన్ని జోక్స్, కొన్ని నాస్టాలజిక్ ఫీలింగ్స్ తెలియాలంటే మాత్రం ఈ 3 చూడాల్సి వస్తుంది అనమాట. అదేం అవసరం లేదనుకుంటే ఓన్లీ మూవీ చూసేయచ్చు. కానీ సూపర్ హిట్ అన్నారు కదా, మరి బాగుంటాయా బ్రో అంటే గనక, నాకైతే కొంచెం ఎప్పుడో మూవీస్ అవి అవుట్డేటెడ్ అయితే అనిపించాయి. కానీ నేనైతే ఎంజాయ్ చేశాను భయ్య. చాలా కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. నాకైతే మంచిగా టైం పాస్ అయిపోయింది అన్నమాట ఫుల్ గా. సో అందుకే నాకు అంత ఇబ్బంది అనిపించలేదు. చూద్దాం అనుకుంటే వరుసగా బింజ్ వాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 4 సినిమాలు కూడా టైం పాస్ అయితే అయిపోతాయి మీకు. పెద్ద సూపర్ తోపన్ రో కానీ యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి, మంచి డార్క్ కామెడీ ఉంటుంది. స్టార్ట్ టు ఎండ్ నీట్ గా నవ్వుకుంటారు, టైం పాస్ అయితే అవుతుంది. మరి నేకెడ్ గన్ 2025 ఎలా ఉందిరా అంటే గనక, పాజిటివ్ విషయానికి వచ్చేస్తే లియామ్ నీసన్స్ డెడ్ సీరియస్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది భయ్య. ఆయన డెడ్ సీరియస్ పర్ఫార్మెన్స్ డెలివరీ చేస్తాడు కానీ అది చాలా కామెడీ వేలో ల్యాండ్ అవుద్ది అనమాట. పర్ఫెక్ట్లీ హిలేరియస్ గా ఉంటుంది అది. అండ్ నాస్టాలజిక్ కాల్ బ్యాక్స్ కూడా ఉంటాయి అనమాట. ఆ 80s 90s ట్రయాలజీని, ఆ టోన్స్ ని సెట్ చేసుకునే విధానం బాగుంటుంది. దానికి తగ్గట్టుగా కొంచెం స్టిల్ ఫ్రెష్ గా అనిపిస్తుంది అనమాట. నేను చూసాను కాబట్టి నాకు అర్థమైంది. పైగా ఫాస్ట్ పేస్డ్ రన్ టైమ్ చాలా తక్కువ, జస్ట్ 1 hour 25 minutes లో మీకు కంప్లీట్ అయిపోద్ది. నాన్ స్టాప్ గా జోక్స్ అయితే వస్తూనే ఉంటాయి ఈ మూవీలో మీకు. ఆండర్సన్ అండ్ పౌల్ వాల్టర్ వీళ్ళ కామెడీ అయితే చాలా సాలిడ్ గా ఉంటుంది. క్లెవర్ ఉంటుంది. మూవీ అంతా కూడా మోడర్న్ గా ప్రెజెంట్ చేస్తారు. అంటే స్పూఫ్ కామెడీ టైప్ అయితే ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్ ఫర్ బోత్ లాంగ్ టర్మ్ ఫ్యాన్స్ అండ్ న్యూ వ్యూవర్స్ కూడా వర్కౌట్ అవుతుందని చెప్తాను. మీరు కొత్తగా చూద్దాం అనుకున్నా చూసేయచ్చు, ఫ్రెష్ గా అయితే పర్లేదు. ఓవర్ ది టాప్ సీన్స్ లాంటివి ఏం లేకుండా వార్డ్ ప్లే ఉంటుంది, స్లాప్ స్టిక్ ఉంటుంది. చాలా స్మార్ట్ గా మిస్ చేసి చూపిస్తారు అవన్నీ కూడా. కానీ 80s విషయానికి వచ్చేస్తే మరి మూవీ అంతా కూడా పగలబడి అయితే నవ్వేసుకోరు భయ్య. కొంతమందికి అసలు నవ్వే రాకపోవచ్చేమో, ఎందుకంటే ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ కామెడీ ఉంటుంది. నేను ముందు 3 మూవీస్ చూసుకుంటూ రావడం వల్ల ఏమో నాకు బాగా రన్ అయింది అనమాట మూవీ మొత్తం కూడా. సో అందువల్ల చాలా సీన్స్ కి అయితే నేను నవ్వుకున్నాను. బట్ కొన్ని హ్యూమర్ సీన్స్ అయితే మాత్రం ఓల్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అంతగా వర్కౌట్ అవ్వవు, సరిగ్గా ల్యాండ్ అవ్వవు. ఎందుకంటే ఇప్పుడున్న జెన్జీ ఆడియన్స్ కి ఈ టైప్ ఆఫ్ కామెడీ అసలు వర్కౌట్ అవ్వకపోవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ స్టోరీ లైన్ కూడా చాలా తిని స్టోరీ లైన్ అనమాట. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా రష్డ్ గా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. అండ్ చాలా డెప్త్ గా అయితే ఏం తీసుకెళ్లరో, పైపైన అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. స్టోరీ లైన్ కోసం అయితే చూడొద్దు భయ్య. జస్ట్ ఉన్న మినిమల్ యాక్షన్ కోసం, ఆ కామెడీ కోసం చూద్దాం అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు. మీరు కనుక ఇన్ కేసు మొత్తం చూద్దాం అనుకుంటున్నాం అనుకుంటే మీకు బయట ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటే చూడండి. థర్డ్ సినిమా వచ్చేసి మీకు నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది. ఏది తెలుగు డబ్బింగ్ ఉంటుందో మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే గనక, బ్రో మీకు ఎక్స్ట్రీమ్ న్యూడిటీ లాంటివి ఉండవు, కానీ ఇబ్బంది పడే సీన్లు మాత్రం గట్టిగా ఉంటాయి. ఫ్యామిలీతో ఈ సీన్స్ చూడాలా అన్న ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. అంత ఇబ్బంది పడే సీన్స్ ఉన్నాయన్నమాట. చాలా ఇబ్బంది పడతారు వాటిని చూస్తే. సో అందుకే నాట్ రికమెండెడ్ అని చెప్తా, అర్థం చేసుకోండి. నేనైతే నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ అదే. ఫ్యామిలీతో చూస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఆ సీన్స్. మరి ఇండివిజువల్ గా చూడండి అని చెప్తాను భయ్య, నా ఒపీనియన్ ప్రకారం. ఓకే, మీకు వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.